హల్లెలూయా. పరమగీతము 7వ అధ్యాయము, పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుతున్నాం. గంధరగడ నిలిచి గంధరగడ అంటే ఏం చెప్పండి? చీకటి ఉండగా నిలిచి, చీకటి ఉండగా నిలిచి ద్రాక్షవనములకు పోదుము, ద్రాక్షవనులు చిగిరించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దానిమ్మ చెట్లు ఊట పెట్టినో లేదో, చూచుతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. చాలా అయినా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పెద్దల కడ లేచి ద్రాక్షవనములకు పోదు, ద్రాక్ష వలలు చిగిరించినో లేదో అంటే పరమగీతము 7వ అధ్యాయం 12వ వచనం. పెద్దల కడ లేచి ద్రాక్షవనములకు పోదుము, ద్రాక్షవనులు చిగిరించడో లేదో, వాటి పువ్వులు వికసించడో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టినో లేదో చూస్తున్నాము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అంటారు ఆయన. పెద్దల కడనే లేచి పిల్లరా, ఈ యొక్క మాటను మనం ధ్యానించే ముందుగా మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఇక్కడ ద్రాక్ష వనం వచ్చిన తోట గురించి ఉందన్నమాట. మీరు 33వ వచనం మీరు ఒకసారి చూడండి. మరియకు కుమారుడు ఇరుడి, ఇంటి యజమానుడు ఒకడు, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తోటి కురిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుర్తుకిచ్చి దేశాంతరం పోయిను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చినప్పుడు ఆ కాపులు ఎందుకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకటి కొట్టారు, ఒకరిని చెప్పారు, మరి ఒకరి మీద రాడు వేరు. మరియు అతడు మొరపెట్టి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారం చేశారు. తుదకు నా కుమారుని సన్మానించుకుని తన కుమారుని వారి ఎదురు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చుట్టి ఇతడు వారసుడా, ఇతను చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండి తమలో తాము చెప్పుకున్నారు. అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చెప్పాడు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయలేదు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలం తనకు బండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ఉత్తరించునని ఆయనతో చెప్పి ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఇంటి యజమానులు ఒకరు ఉన్నారు. ఆ యజమానులు ఎవరు కాదు కానీ సంశక్తులు. ఆ సంశక్తులకి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట అంటే ఏదో
ఎవరు? ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే ఆ ప్రజలే ద్రాక్ష తోట అన్నమాట. ఆ ఇశ్రాయేలు అనబడిన ఆ ప్రజలు ద్రాక్ష తోట ఉన్నారు. అందుకనే బైబిల్లో కూడా మనం యోహాను సువార్తలో మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యొక్క తీగలు అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట కానీ ద్రాక్ష తోట కాదు, కానీ ఆ ద్రాక్ష తోట అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు అనబడినటువంటి ఆ ప్రజలు. అయితే ఆయన చూడండి, ఆ ద్రాక్ష తోట నాటించాడు. అంటే అబ్రాహామును ఆయన ఏర్పరుచుకున్నాడు. అబ్రాహాము ద్వారా ఇస్సాకు, యాకోబు, అలాగే యోసేపు, ఆ తర్వాత ఇలా యాకోబు యొక్క సంతానం ఎంతమంది చెప్పండి? 12 మంది. ఆ 12 మందిలో నుండి ఆ గోత్రకర్తలందరూ అంటే ఇజ్రాయేల్ అందరూ వచ్చారు. ఆ 12 మందిలో నుండి ఇజ్రాయేలు వచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇజ్రాయేలునే ఆ ద్రాక్ష తోట. మరి ఒక ద్రాక్ష తోట ఉందంటే ఆ ద్రాక్ష తోటకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ద్రాక్ష తోట దాని చుట్టూ అంట కంచి వేయించాడట. అంటే ఇశ్రాయేలుకి ఏం చేశాడు చెప్పండి? చుట్టూరు కంచి వేశాడు ఆయన. ఆ ప్రజలకి, ఆ దేశానికి. అంటే ఇజ్రాయెల్ అంటే ఒక దేశంగా చూస్తాడు ఆయన. కాబట్టి దాని చుట్టూ ఆయన ఏం చేశాడు? ఇజ్రాయెల్ చుట్టూ రక్షణ అనేటువంటి కంచెని ఆయన వేశాడు. అంతేకాదు, అక్కడ ఒక ద్రాక్ష తొట్టి తులిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుర్తునిచ్చి దేశాంతరము దాన్ని ఏం చేశాడంటే ఆయన పిల్లల ఒక గోపురం కట్టించాడంట. కాపులకు దాన్ని మనము పల్లెటూరులో మనం చూసినట్లయితే పువ్వులు అంటుంటారు, అవునా? అలాగే ఇక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే గుర్తపించి వెళ్ళిపోయాడంట, దేశానికి వెళ్ళిపోయాడంట. కాబట్టి పిల్లరా, అంటే ఇజ్రాయేలు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ద్రాక్ష తోట ఇజ్రాయేలు ప్రజలని ఆయన కాపు కాసి వారికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ద్రాక్ష తోట ఇజ్రాయేలుని కాపుగా దానికి కొంతమందిని ఆయన అప్పగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? అతనితో విడిచిపెట్టకుండా, ఎందుకంటే ద్రాక్ష తోట ఎవరిది? ఆయనది. అయితే ఆయన ఏం చేశాడంటే పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చినప్పుడు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపేవాడు. అంటే ఎవరిని పంపేవాడు? ప్రవక్తలని పంపేవాడు ఇశ్రాయేలు దగ్గరికి. ఇశ్రాయేలు దగ్గరికి ఎవరిని పంపేవాడు చెప్పండి? ప్రవక్తల్ని, వర్తమానికులు ఆయన పంపేవాడు ఆ పండ్ల కోసమై. అయితే కాపులందరూ దాసులను పట్టుకొని ఒకరి కొట్టిని, ఒకరి చంపిని, మరి ఒకరి మీద రాళ్ళను విని మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. అంటే ప్రవక్తలు పంపుతూ వస్తే ఏం చేసేవాడు చెప్పండి? చంపుతూ వచ్చేవాడు. అందుకే ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్న తలంచిన రీతిగా అనేక మార్లు నేను తలంచింది కానీ మీరు రానవలేదు. ఎందుకు? నేను ప్రవక్తలు పంపుతూ వచ్చాను, అయితే మీరు ప్రవక్తలు మీరు చెప్పారు అని అంటాడు. కాబట్టి పిల్లలు ఇశ్రాయేలు దగ్గరికి ఆయన ఏం చేసేవాడు? ద్రాక్ష తోట దగ్గరికి ప్రవక్తలు పంపించేవాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు వాళ్ళు ఏం చేసేవాడు అంటే ఆయన నమ్మనీయకుండా, అప్పుడు ఆయన యొక్క మెసేజ్ నమ్మనీయకుండా, లేకపోతే సంశక్తి నమ్మనీయకుండా వాళ్ళు ఆ ప్రవక్తలు ఏం చేసేవారు? చెప్పాడు. అదే యోహాను పంపించాడు ఆయన. అలా ఎందుకు? ఆ పాపులు ఎవరు? పరిసీలు, సద్దూకీయులు, ప్రధాన యాజకులు, అంటే మత సంబంధమైన వాళ్ళు అనమాట. ఈ మత సంబంధమైన వాళ్ళు నిజమైనటువంటి
ప్రవక్తలు నమ్మనించేవాడు కాదన్నమాట. నిజమైన వర్తమానుల్ని నమ్మనించేవారు కాదు. కాబట్టి పిల్లరా, ఆ విధంగా నమ్మలేకపోయేటప్పటికీ సరే సంశక్తి మంత్రి ఏం చేశాడంటే, తొదుకు నా కుమారుని సన్మానించుతున్నప్పుడు ఆ కుమారుని వారి యొద్దకే పంపెను. కాబట్టి కుమారుని సన్మానించుతున్నప్పుడు కుమారుని వారి యొద్దకి, అంటే మెసేజ్ ఇచ్చాడు మరలా. అంటే సంశక్తి మంత్రి మరలా శరీరంగా ఆ ద్రాక్ష తోట దగ్గరకు వచ్చాడు. అంటే ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాడు. దాన్ని మొదటి రాకడ అంటారు. ఆ మొదటి రాకడలో ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాడంటే ఆ ద్రాక్ష తోట దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ కాపులు అయిన ఆ కాపులు అంటే ఆ పరిచయులు, మత సంబంధమైన వాడు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, యూదా మత సంబంధమైన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇతడు వారసుడా, ఇతను చంపి ఇతను స్వాస్థ్యం తీసుకున్నవారని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపలి ఏం చేసేటప్పటి పడవేసి చంపేశారంటే మెస్సేని వీళ్ళందరూ శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా ఏకీపించి ఆ మెస్సేని ఏం చేశారంటే ద్రాక్ష తోట వెలుపల అంటే ఇశ్రాయేలు గుడారాల వెలుపల వాళ్ళని ఏం చేశారు, ఆ కొలకత్తా కొండ దగ్గర ఏం చేశారు చెప్పండి, ఆయన్ని సిలువ వేశారు, అక్కడ సమాధి చేశారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మెస్సీని కూడా ఏం చేశారు చెప్పండి, ఆ ద్రాక్ష తోటకు సంబంధించినటువంటి ఈ మెస్సీని వారు ఏం చేశారు, ధృవీకరించేశారు. మెస్సీ శ్రమ పెట్టారు, చివరికి ఏం చేశారు చెప్పండి, సిలువ వేసి చంపేశారు. కాబట్టి అందుకని ఆ ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట కాదు, ద్రాక్ష తోట ఎవరు చెప్పండి, ఇజ్రాయేలు సంఘం, ఇజ్రాయేలు సమాజమే ద్రాక్ష తోట. మరలా ఈ యొక్క కాపులు అంటే ఎవరు చెప్పండి, ఈ మత సంబంధమైనటువంటి వారు. అలాగే ఆయన దాసులు పంపుతూ వచ్చాడన్నది వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు, వర్తమానికులు, ఇర్మియా, యేసుకేలు, ఎవరి వీళ్ళందరూ ఉన్నారు ప్రవక్తలు. వాళ్ళన్నమాట అగ్గయి ఇలాంటి వాళ్ళందరినీ, యోహాను, మలాకి, జకర్యా వీళ్ళందరూ పంపుతూ వచ్చారు. వీళ్ళందరూ కూడా నమ్మకుండా వాడు ఏం చేసిన ధృవీకరించేవాడు. మళ్ళా మెస్సీని ఆయనే శరీరంగా మెస్సీగా వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేశారంటే చంపి అంటే ద్రాక్ష తోట వైపు ఏం చేశారంటే ఆయన్ని చంపేశారు బయట. కాబట్టి పిల్లారా చూడండి, అతను పట్టుకొని ద్రాక్ష తోట వైపు పడవేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానులు వచ్చినప్పుడు ఆ పాపులనేది చేయగలరు. ఇది రెండవ రాకడ. ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరిస్తారు. రెండవ రాకడ ఏం చెప్పండి, సంహార దూతగా, సంహరించేవాడుగా. హల్లెలూయా. సంహరించడం అంటే నరికేవాడుగా వస్తాడు మరొక కాలం అదే. కాబట్టి ఇక్కడ మెస్సీని ఎప్పుడైతే వాడు ఆ ద్రాక్ష తోట వెలుపల వాడు ఏం చేశారంటే చంపేశారు మెస్సీ. ఇప్పుడు ఆయన యొక్క సువార్త అన్ని జనులైన మనకి ప్రకటించబడింది. అన్ని జనులైన మనకి మెస్సీని ఏం చేశారు వాళ్ళు, ద్రాక్ష తోట వెలుపల అంటే ఇజ్రాయెల్ దేశాలు వెలుపల ఏం చేశారు చెప్పండి, సిలువ వేసి చంపేశారు కుమారుడిని. ఇప్పుడు వాళ్ళు నిరాకరించారు కాబట్టి ఆ కృప మనకు వచ్చేసింది, ఆ రక్షణ అవకాశం మనకు వచ్చింది. వాళ్ళు అంగీకరించారనుకోండి, మనం రక్షించబడేవాళ్ళు కాదు. మనం ఇంకా నిరాకరణ చేసుకుంటూ పాపం చేసుకుంటూ చెడుతనాలు చేసుకుంటూ లోకంలో ఇంకా ఇలా పాపం చేసుకుంటూ నరకానికి వెళ్ళిపోతాం, ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ నరకానికి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆయన ఆ యూదుల్ని కఠినపరిచాడు అన్నమాట. యూదులు ఏం చేశాడు, వాళ్ళని కొంతకాలం ఆయన కఠినపరిచి మన పట్ల కనికరపడి మనకు ఆయన యొక్క సువార్త మనం అనుగ్రహించాడు. ఆయన అందుకని ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకొని ఆ 12 మంది శిష్యుల ద్వారా అన్ని జనులైన మన యొక్క ఆయన సువార్త వచ్చింది. అందుకనే అన్ని జనులకి మొట్టమొదట దూత ఎవరంటే పౌలు గారు. అందుకనే ఎఫెసు
సంఘకాలం మొట్టమొదటి సంఘకాలం ఏంటి చెప్పండి? ప్రకటనలో మనం చూసినట్టు మొట్టమొదటి సంఘకాలం ఎఫెసు సంఘకాలం. ఎఫెసు తర్వాత స్ముర్న, తర్వాత పెర్గము, తర్వాత ఏమండి తుయితైన, తర్వాత సార్డిస్, తర్వాత ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికియా. ఈ 7 సంఘకాలాల్లో అంటే 2000 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే మనతో మాట్లాడాడు. అంటే 2 దినాలు మనకు అవకాశం ఇచ్చాడని మనం మోషే గ్రంథం 6వ అధ్యాయంలో ఉందండి. వాళ్ళ గురించి వాళ్ళని ఆయన చీల్చివేశాడంట, వాళ్ళని ఆయన చెదరగొట్టేశాడంట, మళ్ళా వాళ్ళని ఆయన కూలుస్తాడని బైబిల్ ఉంటుంది. బైబిల్లో ఆ ఏది నిరంతరం కాదు, భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా వాక్యం ఏది తప్పుకోదని బైబిల్. అందుకనే మెసేజ్ గురించి కన్యగర్భంలో వస్తాడని ఎప్పుడు రాస్తే ఆయన నెరవేరింది. ఆయన మాటలే మనుషుల మాటలే తప్పిపోతాయి, మన మాటలే తప్పిపోతాయి. మానవుడి యొక్క మాటలు ఏమైపోతాయి చెప్పండి? తప్పిపోతాయి. ఎందుకంటే మనం వాటిని నెరవేర్చలేకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పిపోకుండా నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆయన రంగం మీదకి ఎవరి ఆ యొక్క పంపించాడు ఎవరండి? అపోస్తుల్ని. అలాగే 7 సంఘాలు 7 దూతల్ని అన్ని జనులు నా గురించి తెలియచేయండి, వాళ్ళు నశించుకోకుండా నరకంలోకి వెళ్ళిపోకుండా నా గురించి వాళ్ళు చెప్పండి, నన్ను నమ్ముకొని వాళ్ళ పాపాలు కడిగేసుకొని ఆ నరకానికి వెళ్ళకుండా వాళ్ళు కూడా నా దేశంలోకి వస్తారు, నా రాజ్యంలోకి వస్తారు. కాబట్టి నేను మళ్ళా 2వసారి సంహారదూతగా రాబోతున్నాను, సంహరించేవాడుగా రాబోతున్నాను. ఎందుకంటే నేను ఈ యొక్క లోకాన్ని సంహరించి 1000 పాలన భూమి మీద తీసుకురాబోతున్నాను. కాబట్టి మీరు నా గురించి తెలియచేయండి అని చెప్పి ఆయన తెలియజేశాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ఎలాగైతే ద్రాక్ష తోట అయినారో మనం కూడా ఏమైనా అంటే ఆత్మ సంబంధమైనటువంటి ద్రాక్ష తోట అయినాం. ఆయన హల్లెలూయా. మనం ఏమైనా చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి ద్రాక్ష తోట. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళేమో శరీర సంబంధమైనటువంటి ద్రాక్ష తోట. అంటే మెస్సీని బట్టి మనం ద్రాక్ష తోట ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటి? సంఘం, ఆయన యొక్క వధువు, ఆయన యొక్క సమాజము ద్రాక్ష తోట. ఇప్పుడు పిల్లారా 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే లోకమును సంహరించాలని ఇచ్చాడు. ఎవరు సంహరించాలని చెప్పండి? మెస్సీని ఎవరైతే సిద్ధం చేశాడో ఆ మత సంబంధమైన వారిని, అలాగే ఈ 7 సంఘకాలంలో ఆయన వర్తమానికులు పంపించాడు. 7 సంఘాలలో వర్తమానికులు పంపించాడు. ఆ వర్తమానంలో ఎవరైతే నిరాకరించాడో వాళ్ళందరూ కూడా సంహరించడానికి సంహారదూతగా ఈ 2వసారి ఆయన 1996లో నన్ను వచ్చాడు. హల్లెలూయా. ఫలింపని ప్రతి దానిని కూడా నరికి అగ్నిలో పడవేయడానికి, ఫలించినటువంటి మనల్ని రక్షించడానికి ఆయన 2వసారి రంగం మీద కూర్చాడు. అందుకని ఇక్కడ అన్నాడు, కాబట్టి ద్రాక్షతో యజమాని వచ్చినప్పుడు పాపులను ఏమి చేయలేరు, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి అనుకున్నారు. ఆ దుర్మార్గులైనటువంటి వారందరూ కూడా, చెడ్డవారైన వారందరూ కూడా ఆ సంహరించడానికి 2వసారి ఆయన రంగం మీద కూర్చాడు. అయితే మరి అందరిని సంహరించేస్తే లోకంతో వాళ్ళతో పాటు మనం ఏమైపోతుందో చెప్పండి? మనం కూడా సంహరించబడతాం. అందుకని మనల్ని ముందుగా సంహరించకుండా మనల్ని రక్షించి వీళ్ళందరూ కూడా సంహరిస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సంహారదూతగా వచ్చాడు. మనల్ని రక్షించేవాడు గాను, పాపులైనటువంటి వారిని సంహరించేవాడు గాను ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఎలా వచ్చాడు ఆయన? పెద్దల కడే వచ్చాడండి. పెద్దల కడే ఎప్పుడన్నా చెప్పు, గుర్తు పొడి చెప్పారు, చీకటి పడ్డారు అంటే క్షమించండి. చీకటి ఉన్నప్పుడు, ఉదయం
ఉదయాన్నే చీకటి ఉంది, దాన్ని పెద్దల కడి లేవడం తెల్లవారుతాం. పెద్దల కడి ఏమి చెప్పండి? తెల్లవారుతాం. అందుకని పరమగీతము ఒకసారి మనం చూద్దాం. పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, పెద్దల కడ లేచి ద్రాక్షవనములకు పోదుము, ద్రాక్షవనములను చిగిరించినవో లేదు, వాటి పువ్వులు వికసించినవో లేదు. పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనం. దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేదు, చూచుకునము, అతడిని నా ప్రేమ చూచిన నీకు చూపెట్టును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పెద్దల కడ ఆయన వచ్చాడు అన్నమాట. పెద్దల కడంటే తెల్లవారుజామున 2000 సంవత్సరాల తర్వాత 3వ దినంలో ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. పిల్లారా, ఈ రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూడండి పిల్లారా, ద్రాక్ష వనంలో పూలు అంటే ద్రాక్ష వనం అంటే తోట అంటే ఆయన సంఘం దగ్గరకు వచ్చాడు. ఇది ఇజ్రాయేల్ ఎలాగో ద్రాక్ష తోట ఏనారో మనకు కూడా ఏమన్నా చెప్పండి, ద్రాక్ష తోట. వాడు శరీర సంబంధంగా, వాడు మనం ఆత్మ సంబంధంగా, వాళ్ళనే ఆత్మ సంబంధంగా మారుతారు. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధంలో పిల్లలు, ఎందుకంటే వారికి ఇస్సాకు సంబంధించిన వారంటే అబ్రాహాం యొక్క శరీర సంబంధం పిల్లలు వాళ్ళు. మనం అబ్రాహాం యొక్క ఆత్మ సంబంధం పిల్లలు. అబ్రాహాం పిల్లలు మనం మెస్సీని బట్టి అబ్రాహాం పిల్లలు అయ్యాం. వాళ్ళేమో ఇస్సాకుని బట్టి అబ్రాహాం యొక్క పిల్లలయ్యారు. అంటే వారి శరీర సంబంధమైన వారు, మనమేమో ఆత్మ సంబంధమైన వారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంఘమైనటువంటి ఈ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడు. పెద్దలక్కడే వచ్చాడు. ఆయన నామస్తం. హల్లెలూయా. చిగురించినవో లేదు, చిగురించినవో, ఎందుకంటే చిగురించేది పూలు పూసేది ఏ కాలం? అది వసంత కాలం. చూడండి, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూసి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇక సమీపంగా ఉందని మీకు తెలియదు. ఆ ప్రకారమే ఈ సంగతులను జరుగుడు చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే విధానం తెలుసుకున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. చిగురించడం అంటే వసంత కాలం సమీపంగా ఉందని తెలుసుకున్నాడు. చెట్లు ఎప్పుడైతే చిగురిస్తున్నాయో, చిన్న చిన్న ఆకులు ఎందుకంటే చిగురించే కాలం అంటే విన్నారా, ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త చిగురులు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా చిగురించి, అంజూరం చెట్టు ఏది చెప్పండి, చిగురించింది. అంటే 2000 సంవత్సరాల క్రితం అంజూరం చెట్టు ఏమైపోయింది? ప్రపంచం దగ్గరికి చెదిరిపోయింది. మరలా వాళ్ళు తిరిగి స్వదేశానికి వచ్చారు. 1947లో స్వాతంత్రం వచ్చింది. అలాగే మిగతా దేశాలు కూడా మనకు కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది. చిగురించడం అన్నమాట. అదంతా కూడా అది చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకొని అన్నాడు. కాబట్టి ఇప్పుడు అంజూరం చెట్టు 1945లో చిగురించింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వసంత కాలంలో, పూలు పూసేటువంటి కాలంలో, మంచి సువాసన వెదజల్లుతున్న కాలంలో, ద్రాక్ష తోట దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. వాటి పూలు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పూత పెట్టినవో లేదో చూద్దుము రమ్ము. సెకండ్ కమింగ్ అన్నమాట. దానికి ద్వారం దగ్గర సమీపం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి పెద్దలు ఆయన వచ్చేసాడు అనమాట. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట దగ్గరకు వచ్చి ఇప్పుడు ఫలించినవో లేదో, ఫలించినవో లేదో, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? చూస్తున్నాడు. ఆయన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాటి ఫలములు వికసించను లేదు, దాడి చెట్టు పూత పెట్టను లేదు, చూచుకున్నాము అచ్చటనే నా ప్రేమ చూచేది నీకు చూపెను. కాబట్టి ఇప్పుడు ఆయన బంధువు దగ్గరకు, ఆయన ద్రాక్ష తోట దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి ఆయన వచ్చాడు. ఓ ఇప్పుడు ద్రాక్ష తోటలు పిల్లారా, ద్రాక్ష పొంద పెట్టిన చూస్తున్నాము అచ్చుడనే నా ప్రేమ చూచిన చూపెదను. కాబట్టి ఇప్పుడు చూడండి పిల్లారా, హల్లెలూయా హల్లెలూయా. ద్రాక్షవల్లి నేను మీరు నా పితాను నాలో నిలచియుండుడి. ద్రాక్షవల్లి నేను మీరు నా పితాను నాలో నిలచియుండుడి. నాకు ఏమయ్యుండినా ఇక్కడ ప్రేమ సూచనలు చూడండి. ప్రేమ సూచనలు ఏమి చెప్పండి? ఇదేదో లోక ప్రేమ సూచనలు కాదు. ఇది ఏ ప్రేమ సూచనలు? అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ, ఆయన వాక్య ప్రకారం నడుచుటే ప్రేమ. ప్రేమ అనగానే చాలా మందికి లోకంలో తిరిగే వాళ్ళకి ఆ లోక సంబంధం ప్రేమలు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఆ బాగా తెలిసి వీళ్ళకి, ఎందుకంటే ఆ విధంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఆ విధమైన ప్రేమలో ఉంటుంటారు కాబట్టి. ఆ ప్రేమలు కాదు. ఇది ఏ ప్రేమ అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రేమ. కాబట్టి ప్రేమ సూచనలు పిల్లారా, ప్రార్థించడము, పరిచర్య చేయడము, తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా ఆయన వాక్యమును పాటించడమే. ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ సూచనలు ఇప్పుడు ఆయన నీ ప్రేమ సూచన చూసి, నీ ప్రేమ చూసి, ఆయన మీద నీకున్న ప్రేమను చూసి ఆయన తీసుకెళ్ళిపోతాడు. ద్రాక్ష తోటలో పిల్లారా, లోకములో వాటన్నిటికంటే లోకము సమస్తము నాశనం కాబోతున్నది కనుక, ఆయన సంబంధించబోతూ ఉన్నాడు కనుక, ఇప్పుడు ఆయన ఎక్కిరమని పిలుస్తున్నాడు కనుక, ఇప్పుడు నీవు ఆ ఎక్కిరమని స్వరం బట్టి ఆయనను లోకంలో ఆ కంటి కంటే కూడా ఎక్కువ ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ సూచనలు, ఆ ప్రేమ సూచనలు అంటే ఏదో నిద్రపోతూ ఉండడము, ఏదో ఆలోచిస్తూ కూర్చోవడము కాదు. అర్థమైందా? లేకపోతే ఎవరెవరు జ్ఞాపకం తెచ్చుకోవడము కాదు. లోకంలో వాళ్ళని ఎవరు జ్ఞాపకం తెచ్చుకోవడం కాదు. ప్రేమ సూచనలు అంటే ఏమి చెప్పండి? ఆ మందిరం, ఆ సమాజంలో విశ్వాసుల మధ్య సమాజంలో ఆ ప్రేమను చూయించండి. ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి, అందుకని ఆయన ప్రేమ సూచనలు పిల్లారా అందుకంటున్నాడు. దారిన చెట్లు పూత పెట్టిన లేదు చూస్తున్నాము, అతడినే నా ప్రేమ సూచన నీకు చూపెదను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన యొక్క ప్రేమ సూచనలు. ఆయన చూడండి ప్రేమ చూపిస్తున్నాడు. ఏ ప్రేమ చెప్పండి? నిన్ను మరణం నుండి విడిపించి మధ్యాకాశాన్ని నుండి నిన్ను రక్షించి సదా ఆయనతో ఉంచుకోవడమే, సదా ఆయనతో పాటు ఉండడమే గొప్ప ప్రేమ. చూడకుండా ఈ లోకాన్ని
గొప్ప ప్రేమ. ఇప్పుడు నీకు ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆయన పట్ల నువ్వు ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ ఏమిటి చెప్పండి? ఆయన ఎలా ప్రేమ చూపిస్తున్నాడు నీకోసం అంటే ఆయన భూమి మీదకి వచ్చి కాబట్టి నీతో మాట్లాడి నిన్ను తీసుకుని వెళ్ళాలని వచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తున్నావు అంటే ఆయన వెంట అదే ఆయన పట్ల చూపించేటువంటి ప్రేమ. అలా కాకుండా నువ్వు మెస్సీని ప్రేమించకుండా లోకములను వారిని ప్రేమిస్తూ లోకములు కనబడే డబ్బు, ఇళ్ళు, వస్తువులు, చీరలు, బట్టలు, లేకపోతే సామాన్లు, లేకపోతే ఇవన్నిటిని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే లోకములు ఇవన్నీ కూడా వేయడ పాలన ఉండవు. ఈ లోకంలో ఏ కూడా వేయడ పాలన భూమి రాబోయే భూమి మీద ఉండవు. అందుకని ప్రేమించేవాళ్ళు కూడా అక్కడ రారు. నశించేవాడిని ప్రేమించేవాడు ఎవరు అక్కడ రారు. ఆయన రాజ్యాన్ని ప్రేమించేవాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడు మాత్రమే అక్కడ ఉంటారు. కాబట్టి పిల్లారా, అందుకనే నీకు ప్రేమ చూడండి. పెద్దలు లేచి ద్రాక్షావనములకు పోదుము, ద్రాక్షావనములను చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పొందబట్టినవో లేదో చూస్తున్నాము. అతడినే నా ప్రేమ చేసి చూచను నీకు. అందుకే నా ప్రియుడా పలుకుడు వచ్చిన లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదుము, గ్రామ సేవలో నివసిద్దుము. నా ప్రియుడా రమ్ము, నా ప్రేమ చూచను. అందుకనే వధువు ఆయన ప్రేమ చూచను చూపిస్తుంది. ఆయన పట్ల ప్రేమను చూపిస్తుంది. చూడు, నీకోసం లోకాన్ని వదిలేశారు, నీకోసం ధనాపేక్షలు వదిలేశారు, నీకోసం అసూయలు వదిలేశారు, నీకోసం గర్వాన్ని వదిలేశారు, నీకోసం కోపాన్ని వదిలేశారు, నీకోసం కక్షను విడిచిపెట్టారు, నీకోసం ఈ లోక సంబంధమైన ఆశను వదిలేశారు. ఆ ప్రేమ చూచినని కూడా ఈ పెద్దల కంటే తెల్లవారుతోన ఆయన చూపిస్తా ఉంది. వసంత కాలం ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పువ్వులు ఎలా వికసించాయో ఆమె జీవితం కూడా ఆత్మీయంగా అలా వికసించుంటుంది. పువ్వులు ఎలా వికసించాయో ఆమె జీవితం కూడా ఆత్మీయంగా అలాగో వికసించి ఉండాలి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. అలాగే 11వ వచనంలో పుత్రదాత వృక్షము సువాసనిస్తుంది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ పనులు పచ్చివి పండువి మా ద్వారబంధములు ఎలాడుచున్నవి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తోట ఏమి చెప్పండి? నిజమైన ద్రాక్ష తోట కాదు, అది ఆయన యొక్క సమాజంలోని మనం చూస్తున్నాం. పెద్దలు కట్టండి తెల్లవారుజామునే ఆయన చిగురించినటువంటి కాలంలో, పువ్వులు పూసినటువంటి కాలంలో, చిగురించిన కాలంలో సమీపంగా ఉన్నాడు. పువ్వులు పూసే కాలంలో ఇప్పుడు ఆయన వసంత కాలం సమీపంగా ఉందని ఆ రోజు చెప్పబడింది. కానీ ఇప్పుడు వసంత కాలంలో మనం ఇప్పుడు పువ్వులు పూసాయి. కాబట్టి వధువు ఏం చేస్తున్నప్పుడు ఆయనకి ప్రేమ చూపిస్తుంది. ఏ ప్రేమ చూచిందో? పరలోక సంబంధమైన ప్రేమ. ఆయన పట్ల ప్రేమ చూపించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రేమ అంటే చెప్పండి? ఆయన వాక్య ప్రకారం, వేపు చుక్కు వాక్య ప్రకారం నడవడం. వేపు చుక్కు వర్తమానం ఏంటి? ఈ లోకాన్ని విడిచిపెట్టండి. అంటే మీరు విరోధాలను విడిచిపెట్టి సమాధానంతో ఉండండి, నీతితో ఉండండి, లోకానందాలు విడిచిపెట్టండి, పరలోక ఆనందం మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. లోకానందాన్ని విడిచిపెట్టేసి విరోధాలను విడిచిపెట్టి అసూయ, గర్వము, కోపం వీటి వల్ల విరోధాలు ఉంటాయి. అవి విడిచిపెట్టి సమాధానం నీతిమంతులుగా ఆయన ప్రకారం మంచి చేయడమే నీతి, మంచి చేయడమే నీతి. మంచిగా మాట్లాడడం అంతే మంచోడు అంటే ఎవరు చెప్పండి? మంచి చేసే వాళ్ళే మంచోడు అంటే. చెడు చేసేవాళ్ళని చెడ్డోడు. అలాగే పిల్లరా, ఆ విధంగా నువ్వు ప్రేమ చూపించింది ఆయన చూపించాలి. ఆయన ఆ ప్రేమను చూసి తీసుకుని
నీలో ఆయన మీద నీకున్నట్టు ప్రేమను చూపించాలంటే ఆయన ఏ విధంగా చూపిస్తావు? మెసేజ్ ఫోటో పెట్టుకుని దాని మీద పడి ఆడమా ప్రేమ చూపించడం అంటే ఏమండి? ప్రేమ చూపించడం అంటే అది కాదు. ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారంగా నడవడమే. లోకానుసారంగా నడవకుండా ఆ దేశానికి తగినట్టు నడవడమే. ఓ ఆయన చిత్త ప్రకారం నడవడమే ప్రేమ చూపించడమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ముందు పైకి తీసుకెళ్తారు. కాబట్టి మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం. కానీ విడబడిన వాళ్ళు ఏమవుతారంటే ఇలా విని మారకుండా ఉన్నవాళ్ళు, నామాన్ని తిరస్కరించిన వాళ్ళు, ఒక్కడే ఆయన చెప్తుంది దాన్ని తిరస్కరించిన వాళ్ళు, ఇవే కూర్చున్న తిరస్కరించిన వాళ్ళు, ఈ వర్తమానం ప్రకారం నడవకుండా ఏదో విని మళ్ళా వాళ్ళు అన్నిలాగే పాపులాగే జీవించేటువంటి వారు వీళ్ళందరూ కూడా ప్రమాదాలు పడతారు. ఎట్టారు కొంతమంది మోసపోతారు, దుర్బోధంలో మోసపోయి రకాల మోసపోయి ఉంటారు. వాక్యని దాన్ని మర్చిపోయి నడుపుతున్నా ఉండేవాడు వాళ్ళు మోసపోతారు. ఈ వర్తమానం వింటున్నట్టు కానీ దాన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఈ ఆలోచనలు అవన్నీ ఉదయం పెట్టుకొని 10 మంది ఆలోచనని ఈ వాక్యాన్ని పక్కన పెట్టారు. అలాగే రెండో పెట్టి దుర్బోధన వల్ల మోసపోయారు. తప్పుడు బోధనలు నమ్మి నిజమైన నమ్మి మోసపోతారు. అబద్ధ బోధనలు నిజమైన బోధనలు నమ్మి మోసపోతారు. ఈ 2 రకాల విడబడతారు. 2 రకాల వాళ్ళు సంహరించబడతారు. కానీ నిజమైన బోధలు మాత్రమే రక్తపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా చెప్పండి, ద్రాక్ష వాకు దగ్గర ఉన్నారు. ఇప్పుడు సంఘం యుద్ధం ఉన్నారు. పెద్దలక్కడే వచ్చాడు ఆయన. ఆయన అందువల్ల నీ ప్రేమ చూసి ఆయన చూయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. యజమానుడు వచ్చాడు సమా. ఎవరైతే మెస్సీని సిలువేశారో, మెస్సీని ఎవరైతే చంపారో, ఇప్పుడు వారి మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. ప్రణవంతులు ఎవరు చంపారో, నీతిమంతులు ఎవరు చంపారో, అందుకని పగ తీర్చుకుంటే నా పని. ఆయన ప్రేమ